అమరావతి రాజధాని నిర్మాణానికి అదనంగా 15,000 కోట్ల రుణం పొందేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ నుంచి అదనంగా రుణం పొందడానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. దీంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీకి ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేయనుంది. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధాని మోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వాహనాలు కుదించుకున్నారు. సీఎం కాన్వాయ్ 12 వాహనాల నుంచి 4 వాహనాలకే పరిమితం కాగా పవన్ కూడా తన వాహనాల సంఖ్యను 50% తగ్గించారు. పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం ఐరోపా, అమెరికాకు ఈ ఎగుమతుల నిషేధం వర్తించదని తెలియజేసింది. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన 2 విమానాలు దారి మళ్లించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పూణే, శంషాబాద్ ఇండిగో విమానం విజయవాడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. దుబాయ్, శంషాబాద్ ఎమిరేట్స్ విమానం బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. కర్ణాటకలో పాఠశాలలో హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులు హిజాబ్తో పాటుగా జనివారం, తలపాగా, రుద్రాక్ష, శివధర, స్కార్ఫ్ వంటి మత సాంప్రదాయ చిహ్నాలు ధరించేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు 2022లో గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను రద్దు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ ముగిసింది. 2 గంటల పాటు ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. తైవాన్, వాణిజ్యం తదితర అంశాలపై ఇరు దేశాలు సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. 9 ఏళ్ల తర్వాత ఇద్దరు భేటీ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్లో నేడు పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగనుండగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే పంజాబ్ కింగ్స్ మాత్రం ప్లే ఆఫ్ రేస్లో నిలిచేందుకు ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. యూపీలో గాలి తుఫాను భారీ బీభత్సంతో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మృతుల సంఖ్య 74 నుంచి 89కి చేరుకుంది. నిన్న ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురవగా దీంతో పలు జిల్లాల్లో ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇంట్లు కూడా కూలిపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కొండతెంబూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపుగా వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నాంగ్లోయ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేటు బస్సులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు.